శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, కర్కాటక రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో దశమ స్థానంలోకి రవి ప్రవేశించాడు. అంటే ఈ రాశి వారికి వృత్తిలో హోదా పెరుగుతుంది. ధనాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వలన కుటుంబం యొక్క గౌరవం అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దశమంలో రవి దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల జాతకులకి వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా మరి ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడానికి సజావుగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. పైపెచ్చు దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి అందే సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వలన ఎలా ఉంటుందంటే, మీరు గతంలో ఏ పని కావాలన్నా ఇతరుల యొక్క సహాయం తీసుకొని వారితో పూర్తి చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ విధంగా కాకుండా మీకు మీరే స్వతంత్రంగా ఆ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా వ్యవహారం చేసినప్పుడు అది సంపూర్ణంగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, ప్రతిభ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కర్కాటక రాశి వారికి కుజుడే యోగకారకుడు. కుజుడు ఎంత బలంగా ఉంటే ఈ జాతకులు మనకి అంత బలంగా రాణిస్తారు. అందువలన ఇంచుమించుగా ఈ వారంలో అటు కుజుడు అటు రవి ఇద్దరూ బలంగా ఉండడం వల్ల జాతకుడు చాలా వరకు తనను తాను నిరూపించుకుంటూ సమర్థవంతంగా తన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక గురువు ఏకాదశ స్థానంలో ఉండడం నిజంగా కర్కాటక రాశి వారికి ఒక అదృష్టం లాంటిది. ఎంత అడ్డంకులు వచ్చినా ఏదో విధంగా చివరి నిమిషంలో ఈ రాశి వారికి పని జరగడం, సమయానికి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం ఒక్క వారం మాత్రమే మరి గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎవరి దగ్గరన్నా డబ్బులు రావాల్సి ఉన్నా, ఏదైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఇంకా సంబంధాలు పెండింగ్లో ఉంటే ఈ వారంలో మీరు దాన్ని ఫైనలైజ్ చేసుకోవడం మంచిది. అంటే ఎక్కువగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రావాల్సినటువంటి మనీ మీకు అందుతుంది. అలాగే పిల్లలకు కూడా మీకు ఏమైనా కాలేజీలో సీటు కావాలన్నా, వాళ్ళకి ఏమైనా మంచి చేయాలనుకుండా ఈ సమయంలోనే మీరు పూర్తి చేసుకుంటే అన్ని విధాలా మీకు గురువు యొక్క సహకారం ఉంటుంది. అంటే గురువు లాభంలో ఉన్నప్పుడు చిన్న ప్రయత్నంతో ఎంత పెద్ద పనైనా పూర్తి అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 గ్రహాలు, ఈ రాహువు శని అక్కడ చేరడం వల్ల చాలా వరకు ఎలా ఉంటుందంటే, మీరు కొద్దిగా మన యొక్క సాంప్రదాయాలకి విరుద్ధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ, ఏదైనా ఒక ఇంటర్ కాస్ట్ వివాహానికి ప్రోత్సహించడం, కొంత చట్టవిరుద్ధంగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. ఏదైనా కొంతమంది వేరే ప్రదేశాలకు వెళ్ళడం, వేరే వాళ్ళతో కలుసుకోవడం, కొన్ని రహస్యంగా కొన్ని కార్యకలాపాలు చేయడం జరుగుతూ ఉంటాయి. అంటే కొద్దిగా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ముఖ్యంగా అక్కడ ఉండడం, శనితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప ఉద్యోగ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. రాహు కూడా ఉండడం వల్ల అటు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా, సినిమా రంగంలో, టీవీ రంగంలో ప్రవేశించాలన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఏదైనా గతంలో కన్నా వీరి యొక్క సామర్థ్యం పెరిగింది. స్వతంత్రంగానే ఏ కార్యక్రమాన్ని చేపట్టగలరు. ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడింది. బట్ ఏదైనా కొద్దిగా మన సాంప్రదాయాలు పాటిస్తూ నిజాయితీగా వెళ్ళడం వల్ల జాతకుడికి ఇంకా ముందు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా జ్యోతిష్యాన్ని, గోచారాన్ని, జాతకాల్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారంలో రవి ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా
ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచి ధన సంపద పెరుగుతుంది, ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటారు. మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు సర్వ సంపదలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా తెలిసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం. ఏదో వెంకటేశ్వర స్వామి వ్రతం చేయించుకుంటాం, అమ్మవారికి పూజ చేయించుకుంటాం, లేదంటే ఇచ్చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు. కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది. దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో 8వ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది, అటు అన్ని విధాలా సక్సెస్ కాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు 70 కేజీలు ఉంటాయి. 70 కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం. దాని తర్వాత ఈ నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో, మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత బరువు ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయడం వల్ల 100% ఎంత సమస్యలున్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా అమావాస్య రోజు ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్. అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిదన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే. అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారో అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకరి ద్వారా ఒక్కొక్క పని చేయడం. అంటే పెళ్లి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు, ధనం ఇవ్వాలంటే సూర్యుడు, ధైర్యం ఇవ్వాలంటే కుజుడు, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్య భగవానుడి అనుగ్రహం తప్పనిసరి. కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్య భగవానుడు. మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ, నమ్మకం. ప్రతిరోజు శ్రద్ధతో చిన్న 2 నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్న అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. స్వస్తి.